గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ బాయ్ షో. మన ఫస్ట్ క్వశ్చన్ వంశీ అడుగుతున్నారు, ఇస్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్స్ నౌ? ఓకే, దీనికి నేను ఓవర్లీ ఆన్సర్ చేసే కన్నా కూడా మీకు ఒక డేటా చూపిస్తాను, మిగిలిన వ్యూవర్స్ కి చూడండి, సో దట్ మీకు ఆపర్చునిటీ ఏంటి ఉన్నది అండ్ ఎలా ఉన్నది, ఏ కంపెనీస్ లో ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది అన్నది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. 2030 కల్లా యాన్యువల్లీ $300 బిలియన్ వర్త్ సేల్స్ ఉన్నాయి. ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటి పేటెంట్ ఎక్స్పైర్ అయితే ఉన్నది. దీనివల్ల జనరిక్ అండ్ బయోసిమిలర్ మార్కెట్ కి ఈ ఆపర్చునిటీ అయితే ఓపెన్ ఉన్నది. ఇది ఇండియా గురించి మాత్రం మాట్లాడేది, గ్లోబల్లీ ఈ ఆపర్చునిటీ అయితే ఓపెన్ ఉన్నది. ఇందులోని $150 బిలియన్ వర్త్ యాన్యువల్ సేల్స్ ఉన్న డ్రగ్స్ యొక్క పేటెంట్ ఎక్స్పైరీ 2027 కల్లా జరగనున్నది. వీటిలో మనం మేజర్ గా మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మనకు తెలుసు సెమాగ్లూటేడ్ ఒబిసిటీ రిలేటెడ్ డ్రగ్ ఏదైతే ఉన్నదో దాని పేటెంట్ 2026 లో ఎక్స్పైర్ అయిపోయింది. దాని తర్వాత ఇమీడియట్లీ మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఫటాఫట్ లాంచ్ చేయడం అయితే మనం చూసాం కదా, చాలా తక్కువ ప్రైజులకే. సో కమింగ్ డేస్ లో దీని రిలేటెడ్ సేల్స్ అనేవి మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఇవి చూడండి. ఈ సెమాగ్లూటేడ్ ఒక యాన్యువల్ సేల్స్ మనం చూసినట్టు $17 బిలియన్ వర్త్ సేల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2027 లో చూడండి ఎలిక్విస్ బ్రాండ్ ఎపిక్సిబన్ అన్న డ్రగ్ ఏదైతే ఉన్నదో దీని పేటెంట్ ఎక్స్పైర్ ఉన్నది. దీని యాన్యువల్ సేల్స్ చూసాం అనుకోండి $13 బిలియన్ వర్త్ సేల్స్ అయితే ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఫైజర్ ఒక పెల్బాక్సీ క్లిప్ దీని యాన్యువల్ సేల్స్ చూసినట్లయితే $4.5 బిలియన్ సేల్స్ ఉన్నాయి. అండ్ ఎన్జిలోమైడ్ $8 బిలియన్ వర్త్ యాన్యువల్ సేల్స్ ఆపర్చునిటీ ఉన్న డ్రగ్ ఇది. సో ఇలాంటి మేజర్ యాన్యువల్ సేల్స్ ఉన్న డ్రగ్స్ ఏవైతున్నాయో వాటి పేటెంట్ అయితే ఎక్స్పైర్ ఉన్నాయి. 2027, 28, 29, 30 కల్లా మనం చూసినట్టు ఓవరాల్ గా $300 బిలియన్ వర్త్ యాన్యువల్ సేల్స్ ఉన్న డ్రగ్స్ యొక్క పేటెంట్ ఎక్స్పైర్ ఉన్నది. దీనివల్ల గ్లోబల్ ఫార్మా కంపెనీస్ కి ఎంత లార్జ్ సేల్స్ మార్కెట్ ఓపెన్ అవుతుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. నా కమింగ్ టు CRDMO మార్కెట్ విషయంకి వచ్చేసరికి మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రోయింగ్ గుడ్. అండ్ ఇండియా విషయంకి వచ్చేసరికి వీఆర్ గ్రోయింగ్ రియలీ గుడ్ అన్నమాట. మీరు ఇక్కడ డేటా చూడొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా మన CRDMO మార్కెట్ అయితే ఇక్కడ నుంచి డబల్ ఉన్నది. అండ్ దీనికి అడిషనల్ గా US బయోసెక్యూర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఇండియన్ CRDMO కంపెనీస్ ఏవైతే వీళ్ళకి అడిషనల్ గ్రోత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఫార్మా కంపెనీస్ ఏవైతే వీళ్ళకి చాలా మ్యాసివ్, అంటే వాళ్ళ రెగ్యులర్ గ్రోత్ ఏదైతే దానికి తోడు ఈ పేటెంట్ ఎక్స్పైరీ ఆపర్చునిటీ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఎ మ్యాసివ్ ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ 2026 లో ఓపెన్ అయింది ఒక డ్రగ్ ద్వారా. కమింగ్ ఇయర్స్ లో ఇందాక చెప్పిన ఒక్కొక్క డ్రగ్ ఎక్స్పైర్ అవుతుండడు అండ్ ఆ డ్రగ్ రిలేటెడ్ గా జనరిక్ వర్షన్స్ లాంచ్ అవడం మీరు వింటారు. దీనివల్ల ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి అయితే మ్యాసివ్ గ్రోత్ ఆపర్చునిటీ ఉన్నది. సో నౌ యూ డిసైడ్ ఫార్మా కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది. సో నవ్వు ఫార్మా కంపెనీస్ విషయంకి వచ్చేసరికి ఒకే ఒకటి నేను చెప్తాను, అసలు ఈ ఫార్మా కంపెనీస్ ని అనలైజ్ చేయడం, ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు, విచ్ ఇస్ వెరీ టఫ్. ఎవరైతే యాక్టివ్గా అనలైజ్ చేయగలుగుతారు, అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి డైరెక్ట్ స్టాక్స్ ద్వారా ప్లే చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. బట్ ఇది అందరూ చేయలేరు. ఓకే, 99% పీపుల్కి చాలా టఫ్ బిజినెస్. ఫార్మాలోని ఆర్ హెల్త్ కేర్లోని హాస్పిటల్స్ అర్థం చేసుకోవడం ఈజీ, ఆర్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ని అర్థం చేసుకోవడం ఈజీ, ఆర్ ఆ ఇండస్ట్రీని ట్రాక్ చేయడం ఈజీ. వేరే ఫార్మా కంపెనీస్ విషయంకి వచ్చేసరికి మాత్రం అంత ఈజీ కాదు, చాలా చాలా టఫ్ బిజినెస్ ఇది. సో ఎవరైతే అర్థం చేసుకోలేరో వాళ్ళు ఫార్మా ఫండ్స్ ఉన్నాయి కదా, ఫండ్స్ రూట్లో ప్లే చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. సో ఓవరాల్గా ఫార్మా యాజ్ ఏ సెక్టర్ అయితే మాత్రం డెఫినెట్లీ చాలా గ్రీన్ షూట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్లీ వర్త్ ఇన్వెస్టింగ్ అనేది నా ఒపీనియన్. నా ఈ డేటా చూసిన తర్వాత యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. మన నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు, ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీ ఆఫ్ UFBL స్టాక్ రీసెంట్లీ ర్యాలీడ్ ఫ్రమ్ ఇట్స్ లో. రామకృష్ణ గారు గుడ్ పిక్ అండి. యాక్చువల్లీ మార్కెట్ మొత్తం డిస్కార్డ్ చేస్తుంది. అంతవరకు ఎందుకు, మీరు క్వశ్చన్లో ఓన్లీ బార్బిక్యూ నేషన్ అని రాసి ఉన్నట్టయితే నేను కూడా మైండ్లో బార్బిక్యూ నేషన్ ఏముందిలే అని చెప్పి డిస్కార్డ్ చేసేవాడిని. బట్ UFBL అని రాసేసరికి ఈవెన్ నా టీం కూడా యాక్చువల్లీ ఏం చేస్తారంటే మీరు క్వశ్చన్స్ ఏవైతే రాస్తారో అవన్నిటిని స్క్రీన్ షాట్స్ తీసుకుని దాన్ని ఏవే కంపెనీస్ వచ్చి వేటి మీద మనం వర్క్ చేయాలని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ అయితే ప్రిపేర్ చేస్తారన్నమాట. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కూడా UFBL అనే రాసుకొని వచ్చేసరికి ఇదేం కంపెనీ, ఎప్పుడు నేను ఈ పేరు వినలేదే అని చెప్పి దాన్ని సర్చ్ చేసాక అర్థమైంది, ఓకే బార్బిక్యూ నేషన్ ఒక పేరు ఇది మార్చారని చెప్పి. మన తర్వాత స్టాక్ ప్రైస్ చూసేసరికి ఐఎమ్ సర్ప్రైజ్డ్, యాక్చువల్లీ లిటరలీ షాక్డ్ అని చెప్తాను. ఎందుకంటే కొన్నాళ్ళ పాటు ట్రాక్ చేశాను ఈ బిజినెస్ని, బట్ దాని తర్వాత వదిలేసాను. ఎందుకంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ రావట్లేదు. మేజర్లీ మనం వీళ్ళ బిజినెస్లో చూడాల్సింది సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ వచ్చిందా ఆటోమేటిక్గా మనకి స్టాక్లో రీరేటింగ్ అనేది కనిపిస్తుంది. సో అది రావట్లేదు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ కాంపిటేటర్స్ కూడా పెరిగిపోయారు కదా, వీళ్ళ స్టైల్లో ఆఫర్ చేసే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు కదా. సో ఇంకా ఏముందిలే ఈ బిజినెస్ రిలేటెడ్గా అని చెప్పి ట్రాక్ చేయడం అయితే ఆపేశాను. బట్ ఐఎమ్ షాక్డ్, లిటరలీ షాక్డ్. రీసెంట్ నెంబర్ చేంజ్ ఏదైతే ఉన్నదో అసలు అమేజింగ్ అన్నమాట. మేనేజ్మెంట్ అయితే అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మార్కెట్ మొత్తం డిస్కార్డ్ చేసిన బిజినెస్ ఇది, దాన్ని వీళ్ళు రివైవ్ చేస్తున్నారు. అండ్ ఇలా కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్లీ బాగుంటుందండి స్టాక్ పరంగా. ఇంకొకటి ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్. నార్మల్లీ ఎప్పుడైనా ఏదైనా కంపెనీ IPO ప్రైస్ నుంచి బాగా పడిపోయిన తర్వాత రివర్స్ IPO ప్రైస్
క్రాస్ అయిందనుకోండి, ఇన్‌ఫాక్ట్ నెక్స్ట్ బుల్ రన్ స్టార్ట్ అవుతదంటారనమాట. లెట్స్ సీ నౌ ఐపీఓ ప్రైస్‌నైతే ఈ రీసెంట్ ర్యాలీలో క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ 80-90% స్టాక్ ప్రైస్ పీక్ నుంచి చూస్తున్నట్టయితే కరెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ అనమాట. రికవరీకి మేజర్ రీజన్ ఇందాక చెప్పాను కదా, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నెంబర్ ఏదైతే ఉన్నదో ఇది క్యూఎస్ఆర్స్ రిలేటెడ్‌గా మీరు చూడాల్సిన క్రిటికల్ పారామీటర్ ఇది. ఇక్కడ గ్రోత్ కనిపించిందా మార్కెట్ ఆ స్టాక్స్ని రీరేట్ చేస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్లో చూపిస్తాను, వీళ్ళు పీపీటీలో ఇది. వీళ్ళకి మల్టిపుల్ రెస్టారెంట్ చైన్స్ ఉన్నాయి. బార్బిక్యూ నేషన్, ట్రస్కాన్, సాల్ట్ అని చెప్పి ఇలా మల్టిపుల్ రెస్టారెంట్ చైన్స్ అయితే ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ బార్బిక్యూ నేషన్ నుంచి వస్తుంది కాబట్టి బార్బిక్యూ నేషన్ ఒక సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నెంబర్ చూడండి, కంటిన్యూస్గా నెగిటివ్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నెంబర్స్ -2.9%, -5.2%, -4.3% ఇలా నెంబర్స్ రిపోర్ట్ చేసిన వాళ్ళు సడన్గా లాస్ట్ బిఫోర్ క్వార్టర్లోని +8.3% సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నెంబర్ రిపోర్ట్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్లోని 16.7% పాజిటివ్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ రిపోర్ట్ చేశారు. అండ్ ఈవెన్ కన్సాలిడేటెడ్ లెవెల్లో చూసినా కూడా వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నెంబర్లోని చాలా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక క్రిటికల్ పారామీటర్, వీళ్ళ మెచ్యూర్డ్ రెస్టారెంట్స్ యొక్క ఆపరేటింగ్ మార్జిన్ చూడండి 13.8% నుంచి 14.4%కి ఇంక్రీజ్ చేసుకోగలిగారు. యాక్చువల్లీ మార్జిన్ పెంచడం అంత ఈజీ కాదు అన్లెస్ డిమాండ్ బాగా కనిపిస్తే తప్పించి. డిమాండ్ లేకపోతే మార్జిన్స్ పెంచడం అనేది అంత ఈజీ అయితే కాదన్నమాట. సో మార్జిన్స్ పెరగడం ఈజ్ అనదర్ పాజిటివ్ ఇండికేటర్ అని అయితే చెప్పగలం. నౌ యాక్చువల్లీ వీళ్ళు స్టోర్స్ క్లోజ్ చేసేస్తున్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు యాక్చువల్లీ 35 స్టోర్స్ లాస్ట్ ఇయర్ యాడ్ చేశారంట. ఈవెన్ లాస్ట్ ఒక్క క్వార్టర్లోనే వీళ్ళు 14 స్టోర్స్ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకొక 11 రెస్టారెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. Q1 ఆర్ Q2లో ఓపెన్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ నెంబర్స్ చూసిన నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను. అసలు అంటే ఏం ట్రిగర్ చేస్తుంది? బార్బిక్యూ నేషన్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్ ఇది. అండ్ కొత్తది కాదు. నార్మల్లీ రెస్టారెంట్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి న్యూ ఫ్లేవర్ ఉన్నదనుకోని చాలామంది ట్రై చేయడానికి వెళ్తారు. సో దాంతో డిమాండ్ బాగా పెరుగుతుంది. బట్ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ థీమ్ రిలేటెడ్గా కొంచెం బోర్ కొడుతుంది కదా. సో ఐ ఫెల్ట్ బార్బిక్యూ నేషన్ని నేను వాచెస్లో పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వీళ్ళు వాల్యూ ఫర్ మనీ ఏదైతే ఆఫర్ చేస్తారో దానివల్ల వాచెస్లో పెట్టుకున్నాను. బట్ దాని తర్వాత ఓకే ఈ థీమ్ రిలేటెడ్గా ఏంటంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఇవన్నీ పడిపోవడం చూసి ఓకే కన్స్యూమర్స్ కూడా ఇంట్రెస్ట్ అయితే కోల్పోతున్నట్టుంది. సో ఆబ్వియస్లీ బిజినెస్ పరంగా కూడా ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది కదా అని చెప్పి నేను అసలు వాచ్ చేయడం మానేశాను. బట్ సడన్గా వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నెంబర్లో గ్రోత్, స్టోర్ ఎడిషన్ పెరగడం ఇవన్నీకి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్లోకి వెళ్ళి కొంచెం డీప్గా అనలైజ్ చేసినప్పుడు అర్థమైంది అంటే వీళ్ళు యాక్చువల్లీ మంచి మార్కెటింగ్ టీమ్ని అయితే హైర్ చేశారు. అదైతే అప్రిషియేట్ చేయాలి. ఆ న్యూ మార్కెటింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో దే డిడ్ రియలీ గుడ్ జాబ్ అనే చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఓవరాల్ రెవెన్యూస్లోని అడ్వర్టైజింగ్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచారు. ఎందుకంటే అడ్వర్టైజింగ్ చేయకపోతే కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయడం చాలా కష్టం కదా. సెకండ్ వీళ్ళ డిజిటల్ యాడ్స్ చూడండి. నేను వీళ్ళు ప్రెజెంటేషన్లు ఇస్తే యూట్యూబ్ లింక్స్ ఉంటే దాన్ని మీరు క్లిక్ చేసి చూస్తాను. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. ఈ యాడ్స్ 6 months బ్యాక్వి, 5 months బ్యాక్, 4 months బ్యాక్ యాడ్స్కి 59 million వ్యూస్, 50 million వ్యూస్, 42 million వ్యూస్. వీటిలో ఆర్గానిక్ వ్యూస్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ వ్యూస్ కూడా ఉంటాయి. బట్ ఆ ఇన్ఆర్గానిక్ వ్యూస్ కూడా అంటే డిజిటల్ టీమ్ ఎంతలా పుష్ చేశారు అంటే టార్గెట్ ఆడియన్స్ని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం గురించి అని చెప్పి వాళ్ళు ఎంతలా పుష్ చేశారు అన్నది మనకు క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. అంటే ఇంత షార్ట్ పీరియడ్లోని అంత రీచ్ వాళ్ళు గ్రాప్ చేసి అంత పుష్ చేశారు కాబట్టే మనకి నెంబర్స్లో ఎప్టిక్ అన్నది అయితే మనకు కనిపిస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ యాడ్స్ కూడా అంటే యాడ్ ప్లే చేయాలని నేను దీనికి కాపీరైట్ వస్తుంది. మీకు జస్ట్ ఆడియో లేకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి, కార్పొరేట్స్ని టార్గెట్ చేయడానికి డిఫరెంట్ క్యాంపెయిన్స్ రన్ చేసి వీళ్ళు యాడ్స్ని పుష్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా కస్టమర్ ఎంగేజ్మెంట్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం అని వీళ్ళు థీమ్ ఈవెంట్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, మల్టిపుల్ థీమ్ ఈవెంట్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఇది డబుల్ డిజిట్లోనే ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. Q1, Q2 వీళ్ళ లల్ సీజన్, Q3 అండ్ Q4లో మంచి గ్రోత్ ఉండొచ్చు అని అయితే మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈవెన్ స్టోర్స్ రిలేటెడ్ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కరెంట్లీ వీళ్ళ 262 స్టోర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు 2027 కల్లా ఈ స్టోర్ కౌంట్ని 300 తీసుకెళ్తామని, 2030 కల్లా 400 స్టోర్స్కి ఇంక్రీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ మార్కెటింగ్ టీమ్ డెఫినెట్లీ ఇలాగే వర్క్ చేసి గ్రోత్ ఇలాగే చూపించగలిగినట్టయితే స్టోర్స్ పెరగడంలో మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో డెఫినెట్లీ మార్కెట్ మర్చిపోయిన కంపెనీలోనే ఒక రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా అయితే మనం అనుకోవచ్చు. లెట్స్ ఈ క్వార్టర్లీ నెంబర్స్ ఇప్పుడు ఈ క్వార్టర్లో వస్తాయి కదా, వాటిని కూడా యాక్టివ్గా ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించాను. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డెఫినెట్లీ ఇక్కడ నుంచి నేను ట్రాక్ చేయడం అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, రెస్టారెంట్స్ ఒక బిజినెస్లోని ఎలాంటి గ్రోత్ ఉన్నదనుకోండి, నా ఫస్ట్ క్వశ్చన్
లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫార్మా సెక్టర్‌లో మరి గ్రోత్ రిలేటెడ్‌గా ఏమైనా ఇంపాక్ట్ ఉంటదంటారా? దట్ టూ సెమాగ్లూటెడ్ ఈ ఒబెసిటీ రిలేటెడ్‌గా డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలకి గ్రోత్ రేట్ తగ్గుతదంటారా? సో, యాహ్! క్యూఎస్ఆర్స్ డెఫినెట్‌లీ గ్రోత్ రిలేటెడ్‌గా నో డౌట్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఆర్ ఎనీ రెస్టారెంట్ చైన్స్ మనం ఎక్కడికెళ్ళినా వీకెండ్‌లో వెళ్తే క్యూలో వెయిట్ చేయాలి. అంతలా ఉన్నది గ్రోత్. ఆటోమేటిక్‌గా దాని ఒక మనకి ఆపోజిట్ గ్రోత్ ఇంపాక్ట్ మనకి ఫార్మా సెక్టర్‌లోనే మనం చూస్తామన్నమాట. సో, కాంట్రాబెట్ లా కూడా చూడొచ్చు. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ పిక్ అని అయితే చెప్తాను మీకు. అండ్ బై ద వే మీలో ఎవరైనా కూడా బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్‌కి రీసెంట్‌గా వెళ్ళినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో వెళ్ళానని చెప్పండి. సో దట్ మన వ్యూవర్స్‌లో ఎంతమంది వెళ్ళారన్నది అర్థమవుతుంది. అండ్ ఆల్సో మీరు ఏదైనా న్యూ థింగ్ అంటే వీళ్ళు ఏమైనా డిఫరెన్షియేటెడ్ అప్రోచ్ వీళ్ళ మెన్యూలో కానీ దేంట్లో అయినా ఆఫర్ చేయడం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దాన్ని కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నేను వెళ్ళలేదు రీసెంట్ టైంలోనే, సో అందుకని ఐడియా లేదు. బట్ వెళ్తాను, వెళ్ళి చెక్ చేస్తాను. ఎందుకంటే ఏదైతే నెంబర్స్ మనకి పేపర్లో కనిపిస్తున్నాయో ఆన్ గ్రౌండ్ కనిపిస్తుందో లేదో చెక్ చేస్తాను. అట్లీస్ట్ వీకెండ్లో వెళ్ళి బయట నుంచి చెక్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే క్రౌడ్ ఫుల్ ఉంటే ఒక టైంలో నాకు తెలిసి బార్బిక్యూ నేషన్‌లోని మనం టేబుల్ బుక్ చేయాలంటేనే చాలా ముందు బుక్ చేయాల్సి ఉండేది. లేకపోతే అసలు టేబుల్ దొరికేదే కాదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఐ నో వాకిన్ వెళ్ళినా వెళ్ళిపోయి స్టేజ్‌కి వెళ్ళిపోయి చాలా రెస్టారెంట్స్ కొన్ని వెళ్ళివి. నౌ ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ మారిందా? ఇప్పుడు ఏదో బుకింగ్ రిలేటెడ్‌గా ముందే బుక్ చేయాలి ఇలాంటి హై డిమాండ్ కనబడుతుందో లేదో ఎళ్లి అయితే చెక్ చేస్తాను. మీలో ఎవరైనా చెక్ చేసినట్లయితే మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కింద షేర్ చేయండి. దట్ విల్ హెల్ప్ మీ. మన నెక్స్ట్ క్వెషన్ మహేష్ గారు అడుగుతున్నారు. అన్న మా మదర్ ఎడ్యుకేటెడ్ కాదు. బట్ తన పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నాను. ఎస్ఐపీస్ అండ్ ఐపీఎస్‌ను ఇలా చేయొచ్చు. ఇఫ్ యెస్ ఎలా చేయాలో చెప్పండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాసినట్టయితే మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్‌కి ఏదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. హ్యాపీగా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్‌కి, ఎడ్యుకేషన్‌కి సంబంధం లేదు. ఎవరైనా కూడా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొచ్చు. సో ఎలా ఓపెన్ చేయాలనేది సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఐ బటన్‌లోని ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తుంది కదా, ఐ బటన్‌లో ఉంచుతాను. మన ఛానల్ ఆల్రెడీ ఆ వీడియో ఉన్నది. ఆ వీడియో చూస్తే మీరు స్టెప్ బై స్టెప్ ఎలా ఓపెన్ చేయాలనేది ఆన్లైన్‌లో మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసేయచ్చు. నవ్వు ఆవిడ పేరు మీద ఇన్కమ్ రిలేటెడ్గా ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఆల్రెడీ ఆవిడ పేరు మీద ఏదో ఒక ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఆ ఇన్కమ్ని మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా సన్ దగ్గర నుంచి మదర్కి మనీ వెళ్తుంది అనుకోండి, దానికి ఆవిడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. గిఫ్ట్ రూపంలో చూపించుకోవచ్చు. అది మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆవిడ పేరు మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మనకి హై డిమాండ్ ఉన్న ఐపీఓస్ ఉంటాయి చూడండి, లిస్టింగ్ గెయిన్స్ బాగా వస్తాయన్న ఐపీఓస్ ఏవైతే ఉంటాయి వాటిలోని అలాట్మెంట్ దొరకడం అనేది కష్టం అవుతుంది ఒకళ్ళ పేరు మీద అప్లై చేస్తే. అదే మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అప్లై చేసాం అనుకోండి, అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ పెరుగుతాయి. మనకి లిస్టింగ్ టైంలో ఒక 50%, 60%, 100% హైయర్ ప్రైస్ లిస్ట్ అయింది అనుకోండి, 15,000 పెడితే 15,000 వస్తే తక్కువ అమౌంట్ కాదు కదా, అది షార్ట్ పీరియడ్లోని. సో చాలా మందికి అది డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్పెషలీ బ్యాచిలర్స్ ఉంటారు చూడండి హాస్టల్స్లో వాటిల్లో ఉండే వాళ్ళకి ఒక ఐపీఓలో అప్లై చేసిన దానికి అలాట్మెంట్లోని ఆ లిస్టింగ్ గెయిన్ ఆల్మోస్ట్ సిమిలర్ 100% గెయిన్, 50% గెయిన్ వచ్చినా కూడా వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పెన్స్కి అయితే వెళ్ళిపోతుంటుంది కదా. అలాగే చాలామంది చేస్తూ ఉంటారు కూడా. సో డెఫినెట్లీ హ్యాపీగా చేయొచ్చండి, అసలు ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేదు. అండ్ ఒకవేళ మన మనీ పర్స్ ఛానల్ ద్వారా మీకు ఏదైనా వాల్యూ యాడ్ అయింది దాని మించి ఛానల్ కూడా సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాను మన రిఫరల్ది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసినా దీని ద్వారా వెళ్ళినా మీకైతే ఎటువంటి డిఫరెన్స్ రాదు. బట్ ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. మిగిలిన వ్యూవర్స్లో కూడా ఎవరైనా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్ లేని పక్షంలోని ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే మన ఛానల్ రిఫరల్ లింక్ని అయితే యూజ్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వశ్చన్ విషయంగా వచ్చేసరికి సైన్ వాట్స్ యువర్ వ్యూ ఆన్ స్మార్ట్ వర్క్స్ కోవర్కింగ్. ఈ స్టాక్ రిలేటెడ్గా నేను రీజనబుల్గా ట్రేడ్ అవుతుందని పన్నాను అనుకోండి, చాలా మంది కింద కామెంట్ సెక్షన్లో వచ్చేస్తారు అటాక్ చేయడానికి. ఏంటి 400 times 500 times PE మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ రీజనబుల్ అంటావా అని చెప్పి. మీరు కరెక్టే. మీరు ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో ఎర్నింగ్స్ ఆధారంగా మీరు మల్టిపుల్స్ తీసారనుకోండి, వీళ్ళు లాస్ట్ ఇయర్ చేసిన ప్యాట్ నెంబర్ అంతా 11 crores. ఓకే, కరెంట్లీ ట్రేడ్ అవుతున్న మార్కెట్కే 5,100 to 5,200 crores మార్కెట్ క్యాపిటల్ అయితే ట్రేడ్ అవుతుంది. అంటే మనకి 471 times మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ బిజినెస్ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి? వీళ్ళు ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఎవరో ఒకరు బిల్డింగ్ కడతారు, కట్టిన వాళ్ళ దగ్గర వీళ్ళు లీజ్కి తీసుకుంటారు.
ఓకే. లీజ్ తీసుకొని వీళ్ళు అక్కడ ఇన్‌ఫ్రా బిల్డ్ చేస్తారు. అంటే ఇంటీరియర్స్ మొత్తం ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. చేసి వేరే కంపెనీస్‌కి వీళ్ళు లీజ్ ఇస్తారు. ఆ లీజ్ ఏదైతే మార్జిన్ ఉంటదో దాని మార్జిన్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. నార్మల్లీ ఈ బిల్డింగ్‌ని వీళ్ళు ఒక 15 సంవత్సరాలకు అలాగా లీజ్ తీసుకుంటారు. అండ్ వీళ్ళు కంపెనీస్‌కి లీజ్‌కి ఇచ్చేది 4 ఇయర్స్, 5 ఇయర్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో, ఆ 4 ఇయర్స్, 5 ఇయర్స్ కాంట్రాక్ట్‌కి అయితే లీజ్‌కి ఇస్తుంటారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే వేరే వాళ్ళు వస్తారు. ఇలా రెంటల్ మార్జిన్ ఏదైతే ఉంటదో దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. నౌ ఈ బిజినెస్‌లో వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా ఇంటీరియర్స్ రిలేటెడ్‌గా ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా! సో, ఆబ్వియస్లీ వీళ్ళు డిప్రిషియేషన్ మీరు చూసారనుకోండి చాలా హైయర్ సైడ్‌లో కనబడతది. సో, వీళ్ళు 11 క్రోర్స్ ప్యాచ్ చేసినా కూడా వీళ్ళ క్యాష్ ఫ్లో చూడండి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ చూసారనుకోండి 1197 క్రోర్స్ సీఎఫ్ఓ మనకు కనిపిస్తది. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ కొంతసేపు పక్కన పెట్టేద్దాం. ఫ్రీ క్యాష్ ఫ్లో చూడండి. 810 క్రోర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో అయితే జనరేట్ చేశారు లాస్ట్ ఇయర్. సో, మనం ఫ్రీ క్యాష్ ఫ్లో మల్టిపుల్ చూసామనుకోండి. అంటే 5187 క్రోర్స్ మార్కెట్ క్యాప్‌లో ట్రేడ్ అవుతున్న కంపెనీ 810 క్రోర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుంది కాబట్టి మనం మల్టిపుల్ తీసినట్టయితే మనకి 6.4 టైమ్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో మల్టిపుల్‌లో ట్రేడ్ అవుతున్నట్టయితే మనకి కాలిక్యులేషన్ బట్టి వస్తుంది. సో, ఇప్పుడు చెప్పండి ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుందా? రీజనబుల్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుందా? సీ బేసికల్లీ ఏంటంటే రెస్టారెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ కోవర్కింగ్ బిజినెస్ రన్ చేసే కంపెనీస్ అవ్వచ్చు, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇంటీరియర్స్ రిలేటెడ్‌గా స్పెండ్ చేస్తారు కాబట్టి అప్‌ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి డిప్రిసియేషన్ అనేది ఎక్కువగా ఉంటదన్నమాట. సో, డిప్రిసియేషన్ ఎక్కువ ఉండడం వల్ల డిప్రిసియేషన్ ఈజ్ ఎ నాన్ క్యాష్ ఎక్స్‌పెన్స్ కదా! అది ఎక్కువ ఉండడం వల్ల మీరు ఓన్లీ ప్యాట్ ఆధారంగా మల్టిపుల్స్ తీసినట్టయితే ఎప్పుడు కూడా మీకు రీజనబుల్‌గా అయితే కనిపించవు ఇవి ఇలాంటి బిజినెస్‌లో మాట. మనం చూడాల్సింది యాక్చువల్లీ ఎబిటా చూడాలి. ఎబిటా కన్నా కూడా ఓకే. ఫ్రీ క్యాష్ ఫ్లో ఆధారంగా చూపించినట్టయితే క్యాష్ ఈజ్ ఎ రియల్ మనీ కదా! ఓకే. ఎర్నింగ్స్ కన్నా కూడా క్యాష్ ఈజ్ ఎ రియల్ మనీ. దట్ టూ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా మనకి ఫైనాన్స్ కాస్ట్ ఇవన్నీ కూడా తీసేసి ఫ్రీ క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని మల్టిపులే చూపిద్దాం. సో, మన వాళ్ళకి అర్థమవుతదని చెప్పి ఈ మల్టిపుల్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఓన్లీ పీఈ మల్టిపుల్ ఆధారంగా చూసి రాంగ్ ఇంప్రెషన్‌లోని ఈ బిజినెస్‌ని అయితే డిస్కార్డ్ చేసేస్తుంటారు. నువ్వు అంత డిస్కార్డ్ చేసే బిజినెస్‌లు అయితే కాదు ఇవి. చాలా మంచి గ్రోత్ ఉన్నది. సో, మీరు కోవర్కింగ్ స్పేస్‌లో ఏవైతే ఇండియాలో ఆపరేట్ అవుతున్నాయి లిస్టెడ్ కంపెనీస్ అన్నిటివి కాన్ఫరెన్స్ కాల్స్ అవి చూడండి. వాళ్ళ గ్రోత్ మల్టిపుల్స్ చూడండి చాలా బాగుంటది. అండ్ ఇన్‌ఫాక్ట్ మిగిలిన లిస్టెడ్ ప్లేయర్స్ కన్నా కూడా ఈ స్మార్ట్ వర్క్స్ కొంచెం డిఫరెన్షియేటెడ్ కంపెనీ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మనం ఏడబ్ల్యూఎఫ్ఎస్ చూసామనుకోండి వాళ్ళు చిన్న వాళ్ళకి కూడా స్పేస్ ఇస్తుంటారు. అంటే ఒక సీటు, 10 సీట్లు, 50 సీట్లు, 100 సీట్లు ఇలా ఇస్తుంటారు. అండ్ లార్జ్ కంపెనీస్ కూడా వాళ్ళు ఇస్తారు. బట్ మేజర్‌లీ వాళ్ళ ఫోకస్ మొత్తం చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంటారన్నమాట. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే చర్న్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మార్జిన్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. బట్ చర్న్ రేట్ కూడా ఎక్కువగా ఉంటది. వేరే స్మార్ట్ వర్క్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ టార్గెట్ క్లయింట్స్ ఎవరంటే లార్జ్ కార్పొరేట్స్ అన్నమాట. వీళ్ళ క్లయింట్స్‌లో మీరు చూసారనుకోండి గూగుల్ కనిపిస్తది, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కనిపిస్తుంది, ఈవే కనిపిస్తది. ఆర్ ఈవెన్ రీసెంట్‌గా వీళ్ళు గ్రో యాడ్ చేశారు, ఫిలిప్స్ యాడ్ చేశారు, హిండాల్కో యాడ్ చేశారు. ఇలాంటి లార్జ్ కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు రెంట్‌కి ఇస్తుంటారన్నమాట. నో చాలామందికి డౌట్ రావచ్చు కార్పొరేట్ వీళ్ళ దగ్గర ఎందుకు రెంట్ తీసుకోవాలి? వాళ్ళు ఓన్‌గా బిల్డ్ చేసేయచ్చు కదా! అని చెప్పి చాలా కంపెనీస్ ఏంటంటే ఓన్‌గా ఇన్‌ఫ్రా రిలేటెడ్‌గా స్పెండ్ చేయడానికి అయితే ఇష్టపడవన్నమాట. సో, ఇలా లీజ్‌కి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు. దట్ లెట్స్ సే వాళ్ళకి లొకేషన్ రిలేటెడ్ క్లారిటీ లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళ కంపెనీస్ ఒక రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. చాలా కంపెనీస్ వాళ్ళ మేజర్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉందో దాని రిలేటెడ్ ఓన్ ఇన్‌ఫ్రా గురించి వాళ్ళు స్పెండ్ చేస్తారు. బట్ మిగిలిన బ్రాంచ్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు లీజ్ తీసుకునే ప్లేస్‌లోనే ఆపరేట్ చేస్తుంటారన్నమాట. సో, అలా వీళ్ళు అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటిని టార్గెట్ చేసి వాళ్ళకి రెంట్‌కి ఇస్తుంటారు. ఒక లార్జ్ బిల్డింగ్‌ని వీళ్ళు లీజ్ తీసుకొని అక్కడ ఇన్‌ఫ్రా బిల్డ్ చేసి ఈ పెద్ద కార్పొరేట్స్‌ని టార్గెట్ చేసి వాళ్ళకి రెంట్‌కి ఇస్తారు. ఆ రెంటల్ మార్జిన్ అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారన్నమాట. సో, నార్మల్లీ ఇంటీరియర్స్ రిలేటెడ్‌గా ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే మనకు తెలుసు కదా! ఒక 5, 6 ఇయర్స్‌కి రీఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్‌పెన్స్ అయినా కూడా అది కొంతవరకు మనం ఎక్స్‌పెన్స్ కిందే తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అగైన్ వీళ్ళకి బిజినెస్ రావాలంటే ఒక న్యూ లుక్ తీసుకురావాలి. ఓకే. ఇవన్నీ తీసుకురావాలి కాబట్టి 4, 5 ఇయర్స్‌కి ఒకసారి రీమోడల్ అయితే చేయాల్సి ఉంటది. అండ్ వీళ్ళు రెంట్‌కి ఇచ్చిన స్పేస్‌ని ఆపరేట్ చేయడం ద్వారా కూడా వీళ్ళు మనీ అయితే సంపాదిస్తుంటారు. కరెంట్‌లీ వీళ్ళు 66 సెంటర్స్ అయితే రన్ చేస్తున్నారు. అండ్ 16.1 మిలియన్ ఎస్ఎఫ్టీ అయితే వీళ్ళు డెవలప్ చేశారు. ఇందులో ఆపరేషనల్ ఎస్ఎఫ్టీ చూసినట్టయితే 10.1 మిలియన్ ఎస్ఎఫ్టీలోని వీళ్ళు బిజినెస్‌ని అయితే ఆపరేట్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఇంత లార్జ్ స్పేస్ ఆపరేట్ చేస్తున్నా కూడా వీళ్ళ క్లయింట్ కౌంట్ చూడండి
775 క్లయింట్స్ మాత్రం మనకు కనిపిస్తారు. వేరేజ్ మనం మిగిలిన AWS మిగిలిన కంపెనీస్ చూసాం అనుకోండి, వాళ్ళ క్లయింట్ నెంబర్ చాలా పెద్దది కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న ప్లేయర్స్ కూడా వాళ్ళు రెంట్‌కి ఇస్తారు కాబట్టి. వేరేజ్ వీళ్ళు మెజారిటీ ఆఫ్ ది టార్గెట్ క్లయింట్స్ లార్జ్ కార్పొరేట్సే కాబట్టి వీళ్ళ క్లయింట్ కౌంట్ మనకి తక్కువగా కనిపిస్తది. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉన్నది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, చిన్న వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు చర్న్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటది. సో అది పెద్ద హెడ్‌ఏక్. లార్జ్ కార్పొరేట్స్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళు అంత త్వరగా అయితే ఖాళీ చేయరు. ఒక 5, 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఇలా రన్ చేస్తారు. సో అది ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు ఖాళీ చేశారనుకోండి, ఓకే, అప్పుడు ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగానే లార్జ్ సైజ్‌లోనే ఇంపాక్ట్ ఉంటది. సో డిమాండ్ ఉన్నదనుకోండి, అంటే మనకి మంచి మార్కెట్ డిమాండ్ కనిపిస్తుందనుకోండి, ఒకళ్ళు వెకేట్ చేసి ఇంకొకళ్ళు ఆక్యుపై చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మనకి లల్ పీరియడ్ ఉన్నదనుకోండి, ఆ టైంలోని ఎవరైనా లార్జ్ క్లయింట్ వెకేట్ చేశారనుకోండి, దెన్ డెఫినెట్లీ నెంబర్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ రిస్క్ని అయితే గుర్తుంచుకోండి ఈ బిజినెస్ రిలేటెడ్గా. కాకపోతే కరెంట్లీ వీళ్ళు ఆపరేట్ చేస్తున్న లొకేషన్స్ ఏవైతే అక్కడ హై డిమాండ్ లొకేషన్సే కాబట్టి యాజ్ ఆఫ్ నో ఆ రిస్క్ అయితే కనిపించట్లేదు. బట్ అగైన్ వీ డోంట్ నో కదా, కోవిడ్ లాంటి సినారియోస్ రావచ్చు, రెసెషన్ లాంటి సినారియోస్ రావచ్చు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ కోవిడ్ లాంటి సినారియో వచ్చినట్టయితే చిన్న ప్లేయర్స్ ఎక్కువ మంది వెకేట్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ లార్జ్ ప్లేయర్స్ దే మైట్ రీటైన్ అనమాట. మేబీ రెంటల్ నెగోషియేట్ చేయడం ఏవో చేస్తారు. బట్ వీ డోంట్ నో, అంటే అడ్వర్స్ సినారియోస్లోనే ఈ బిజినెస్లో అయితే ఇంపాక్ట్ అవుతాయి. బట్ నార్మల్ సినారియోలో చూసినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఈ బిజినెస్లు అయితే బాగా గ్రో అవుతున్నాయి. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఓన్గా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఇట్స్ ఎ ఫిక్స్డ్ కాస్ట్ కదా, దాని బదులు వాళ్ళు బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాయి చాలా కంపెనీస్. ఎందుకంటే రిటర్న్ రేషియోస్ అన్నీ బెటర్గా జనరేట్ అవుతాయి కాబట్టి. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి కోవర్కింగ్ స్పేస్ ఆఫర్ చేసే కంపెనీస్ అన్నిటి నెంబర్స్లో మనకు చాలా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది మాత్రం కాదు, వీళ్ళ మిగిలిన మెట్రిక్స్ మనం చూసినా కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళ ఆక్యుపెన్సీ రేషియో చూడండి 82%. ఇన్ఫాక్ట్ మెచ్యూర్డ్ స్పేస్లు ఏవైతే ఉంటాయి అక్కడ వీళ్ళ ఆక్యుపెన్సీ రేషియో 89%. అండ్ వీళ్ళ క్లయింట్ రిటెన్షన్ కూడా 88% అని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళ అండర్లో 16 మిలియన్ SFT స్పేస్ ఉన్నది అనుకున్నాం కదా, నో కరెంట్లీ 10 మిలియన్ SFTలో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కదా. FY27లోని వీళ్ళ స్పేస్ 13 మిలియన్ SFTకి రీచ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ FY27లో రెవెన్యూ గైడెన్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళు 28 నుంచి 30% రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ 2.5 మిలియన్ SFT యాడ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనం చూసాం కానీ బ్యాలెన్స్ షీట్లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. డెట్ రెడ్యూస్ అయింది అనగానే మీరు బైఫర్కేషన్ చూడకుండా కంగారు పడద్దు, ఎక్కడ రెడ్యూస్ అయింది పెరిగింది అనుకుంటారు. నో, యాక్చువల్లీ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ చూసినట్టయితే రెడ్యూస్ అయినట్టుగా మనం క్లియర్లీ చూడొచ్చు. కాకపోతే వీళ్ళు లీజ్ తీసుకుంటారు కాబట్టి లీజ్ లయబిలిటీ పార్ట్, అంటే వీళ్ళు గ్రోత్ ఉన్న కొద్దీ ఆ లీజ్ లయబిలిటీ అయితే పెరుగుతుంది. ఆ లీజ్ లయబిలిటీ పెరగడం వల్ల డెట్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్ రియల్ డెట్ ఏదైతే ఉన్నదో, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఏవైతే అవి రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. మంచి క్యాష్ జనరేట్ అవుతున్న బిజినెస్ కదా, ఆబ్వియస్లీ రెడ్యూస్ చేసుకోగలుగుతారు. ఇది బిజినెస్ రిలేటెడ్గా. చాలామంది ఆ రాంగ్ పర్సెప్షన్లో ఉంటారు, ఏంటంటే ఓన్లీ ఆ PE మల్టిపుల్ ఆధారం క్యాలిక్యులేట్ చేసి బిజినెస్లో అసలు స్టడీ చేయడం మానేస్తారు కదా అని చెప్పి ఓకే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, మనం తెలియకుండా ఆపర్చునిటీని మిస్ అవ్వకూడదు కదా. సో నౌ యూ వుడ్ హ్యావ్ గాట్ క్లారిటీ. సో ఈ బిజినెస్లో మనం ఎబిటా మల్టిపుల్స్లో చూడాలి మేజర్లీ. ఎబిటా మల్టిపుల్ కాకపోయినా అట్లీస్ట్ క్యాష్ ఫ్లో మల్టిపుల్స్లో చూసినా కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ స్మార్ట్ వర్క్స్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఫ్రీ క్యాష్ ఫ్లో మల్టిపుల్ ఆధారంగా చూస్తే నాకైతే రీజనబుల్గా ట్రేడ్ అవుతున్నా అన్నది నా ఒపీనియన్. అండ్ గ్రోత్ పరంగా కూడా మంచి గ్రోత్ రేటే డెలివర్ చేస్తున్నారు. సో మార్కెట్ ఈ కంపెనీస్ని ఎప్పుడు రీరేట్ చేస్తే తెలియదు, రీరేట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ వీ మైట్ సీ వెరీ గుడ్ గ్రోత్. ఎందుకంటే చాలామంది PE మల్టిపుల్ ఆధారంగా డిస్కార్డ్ చేసేస్తూ ఉండొచ్చు. బట్ యాక్చువల్ రియల్గా చూడాల్సింది మనం ఫ్రీ క్యాష్ ఫ్లో మల్టిపుల్ ఆధారంగా చూస్తే మనకి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ చందు అడుగుతున్నారు, హాయ్ వాట్స్ యువర్ రివ్యూ ఆన్ కజారే సెరామిక్స్ ఫర్ లాంగ్ టర్మ్. కజారే మాత్రమే కాదు, సొమానే కానీ లేదా మీరు సిరా కానీ రీసెంట్ టైంలో కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్లు తీసి చూసారనుకోండి, యూ విల్ సీ వన్ థింగ్ క్లియర్లీ. మనకి సెరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్లోని మార్బీ క్లస్టర్ ఏదైతే ఉన్నదో గుజరాత్లోని, అది గ్లోబల్ హబ్. ఇంకా గ్లోబల్ ఇక్కడ నుంచి సెరామిక్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. సెరామిక్ ఇండస్ట్రీలో మనం చూసినట్టయితే ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎలాగైతే స్ట్రాంగ్ ఉంటారో అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటారు. నార్మల్లీ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఆర్గనైజ్ కన్నా కూడా
ఎక్కువ స్ట్రాంగ్ సిరామిక్ ఇండస్ట్రీలో. ఎందుకంటే వీళ్ళు ఆర్గనైజ్ ప్లేయర్ కన్నా కూడా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేయగలుగుతారు. సేమ్ మనకి ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ 1000 రూపాయలు దొరుకుతుంది. సేమ్ క్వాలిటీ అన్బ్రాండెడ్ ప్రోడక్ట్ మనకు ఒక 500 రూపీస్లో దొరుకుతుంది అనుకోండి. మనకి అన్బ్రాండెడ్ ప్రోడక్ట్ సేమ్ క్వాలిటీ ఆఫర్ చేసినప్పుడు విల్ ప్రిఫర్ అన్బ్రాండెడ్ ప్రోడక్ట్ కదా. సో అలాగే ఇప్పటివరకు ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక మార్కెట్ని గ్రాప్ చేసేస్తూ ఉండేవారు. ఇక్కడ ఇప్పుడు వార్ ఏదైతే స్టార్ట్ అయిందో, వార్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మార్బీ క్లస్టర్లో సిరామిక్స్ తయారు చేసే చాలా చిన్న ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ మేజర్గా సిరామిక్ తయారీలోని మనకి మెజారిటీ కాస్ట్ గ్యాస్కే అవుతుంది అన్నమాట. వాళ్ళు న్యాచురల్ గ్యాస్ ఆధారంగానే సిరామిక్స్ తయారు చేస్తుంటారు. 30-35% యాక్చువల్ ఓవరాల్ కాస్ట్లోని న్యాచురల్ గ్యాసే అవుతుంది. ఓకే, దాని కాస్ట్ ఇప్పుడు వారి తర్వాత మనకు తెలుసు పెరిగిపోయింది కదా. 50 రూపీస్ పర్ కేజీ నుంచి 100 రూపీస్ పర్ కేజీకి వెళ్ళిపోవడం. అండ్ ఆల్సో ఈ అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ మేజర్గా గల్ఫ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అన్నమాట. షిప్పింగ్ కాస్ట్ కూడా వారికి ముందు వారి తర్వాత సినారీస్ చూసినట్టయితే ఏకంగా 10 టైమ్స్ కాస్ట్ అయితే పెరిగిపోయింది. ఇలా కాస్ట్లు పెరిగిపోయేసరికి ఈ మార్బీ క్లస్టర్లోని చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ ప్లాంట్స్ని షట్ డౌన్ చేయడంతోనే అక్కడ వర్క్ చేసే లేబర్ మొత్తం వాళ్ళ ప్లేస్లకి, యూపీ, బీహార్ నుంచి చాలా వరకు లేబర్ ఉంటారు కదా, వాళ్ళ ప్లేస్లకి అయితే వెళ్ళిపోయారు. నో కాస్ట్లు అయితే రెడ్యూస్ అవ్వలేదు, బట్ యాక్చువల్లీ సినారియో కొంచెం బెటర్ అవుతుంది కదా, అట్లీస్ట్ అంటే ఉన్న ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాం కదా అని చెప్పి కంపెనీస్ లేబర్ని మళ్ళీ పిలుస్తుంటే లేబర్ రావట్లేదంట. సో లేబర్ షార్టేజ్ బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ ఆర్గనైజ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కజారి అవ్వచ్చు, సోమాని అవ్వచ్చు, సెరా అవ్వచ్చు, వీళ్ళేంటంటే వీళ్ళకి కూడా కాస్ట్ పెరిగింది. అండ్ ఈ న్యాచురల్ గ్యాస్ కాస్ట్ ఏదైతే పెరిగిందో ఇది ఆర్గనైజ్ ప్లేయర్స్ మీద ఇంపాక్ట్ పడట్లేదా అంటే వీళ్ళ మీద కూడా పడుతుంది, కాకపోతే వీళ్ళ మీద తక్కువ పడుతుంది. ఎందుకంటే వీళ్ళు న్యాచురల్ గ్యాస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా రీసెంట్ టైంలో న్యాచురల్ గ్యాస్ నుంచి వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, బయోగ్యాస్ నుంచి ప్రొడక్షన్ చేస్తున్నారు, అండ్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి కూడా వీళ్ళు ప్రొడక్షన్ అయితే కెపాసిటీస్ అలా బిల్డ్ చేసుకున్నారు అన్నమాట, డైవర్సిఫై చేసుకున్నారు. దానివల్ల వీళ్ళకి యాక్చువల్ 12-15% కాస్ట్ ఇంక్రీజ్ అయితే జరిగింది. వీళ్ళ కాస్ట్ ఏదైతే ఇంక్రీజ్ జరిగిందో వాళ్ళు క్లయింట్స్ మీద పాస్ ఆన్ చేయడం స్టార్ట్ చేశారు. అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళకి సబ్స్టాన్షియల్గా కాస్ట్ పెరిగిపోవడంతో అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎక్స్పోర్ట్ మార్కెట్ దెబ్బతినడంతో వాళ్ళు యాక్చువల్లీ కాస్ట్లు చాలా వరకు హైయర్ సైడ్లో పెంచేయాల్సి వచ్చింది. దాంతో ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక ప్రైజ్, అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక ప్రైజ్ ఆల్మోస్ట్ సేమ్ రేంజ్కి వచ్చేసింది అంటున్నారు. సో ఇలా ఎప్పుడైతే అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఒక ప్రైస్ ప్రొడక్ట్ది సేమ్ రేంజ్కి వస్తుందో ఆబ్వియస్లీ మనం బ్రాండెడ్ ప్రోడక్ట్ ప్రిఫర్ చేస్తాం కదా. మనకు మార్జిన్ ఎక్కువ ఉన్నప్పుడు అన్బ్రాండెడ్ వైపు వెళ్తాం, కానీ మార్జిన్ పెద్దగా లేనప్పుడు బ్రాండెడ్ ప్రోడక్ట్నే ప్రిఫర్ చేస్తాం కదా. సో దానివల్ల సడన్ డిమాండ్ అయితే ఈ కంపెనీస్ అన్ని కూడా చూస్తున్నాయి అన్నమాట. ఒకసారి రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్లో చదవండి, మీకు ఈ క్లారిటీ అయితే వస్తుంది. ఈవెన్ నెంబర్స్లో కూడా కమింగ్ క్వార్టర్స్లోని చూసే ఆస్కారం అయితే ఉన్నది. ఇన్ఫాక్ట్ ఈ మార్బీ క్లస్టర్లో ఏవైతే కంపెనీస్ ఈ షట్ డౌన్ అయ్యాయో వాళ్ళు మ్యాన్ పవర్ షార్టేజ్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే కాదు, ఈవెన్ క్యాష్ ఫ్లో రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నాయి. ఎందుకంటే బ్యాంక్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే భయపడుతున్నాయి. సో ఆ క్యాష్ ఫ్లో రిలేటెడ్ ఛాలెంజ్ ఇవన్నిటి వల్ల చాలా ప్లాన్స్ వాళ్ళ కంపెనీస్ని అమ్మేసుకుందామని చూస్తున్నారు. అండ్ వీళ్ళు ఇదే ఆపర్చునిటీ కదా అని చెప్పి ఈ లార్జ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ప్లేయర్స్ ఒక కెపాసిటీస్ని బై చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏకంగా 800-900 ఈ మార్బీ క్లస్టర్లోని అన్ఆర్గనైజ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లోజ్ అయిపోయి ఆ నెంబర్ అనేది 150-200కి రెడ్యూస్ అయిపోద్దని చెప్తున్నారు. అంత ఎక్స్ట్రీమ్గా అవుతుందో లేదో తెలియదు, కానీ డెఫినెట్లీ సినారియో అయితే ఆర్గనైజ్ ప్లేయర్స్ సైడ్ అయితే ఉన్నది. సో దీనివల్ల ఆర్గనైజ్ ప్లేయర్స్ యొక్క సేల్స్ నెంబర్స్లో మనం మంచి అప్టిక్ చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకని స్టాక్లో మనకు పాజిటివ్ మూమెంటం అయితే బిల్డ్ అవడం కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఎవరు ఇంకా దీని రిలేటెడ్ డీటెయిల్గా మాట్లాడలేదు కాబట్టి ఒకసారి చూడండి. డెఫినెట్లీ వర్త్ స్టడింగ్. నార్మల్లీ ఇలాంటి సైకిల్స్లోనే విల్ మేక్ గుడ్ మనీ, అంటే క్లియర్గా మన బిజినెస్ అర్థమైనట్టయితే. నవీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ ఒక సిరీస్ చూసాను, ఆ సిరీస్ గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు ఒక వీడియో అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీలో చాలామంది ఎన్ఆర్ఐస్ ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు కదా. వాళ్ళకి చాలా తక్కువ పీరియడ్, కొన్ని రోజులు మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. దాని రిలేటెడ్గా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవ్వాలి, సో దట్ వాళ్ళు ఆ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఆపర్చునిటీ ముసుగులోని కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా క్లియర్గా తెలియాలి. సో సాటర్డే రోజు ఎన్ఆర్ఐస్ రిలేటెడ్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేసాం. ఇక్కడ ఐ బటన్లోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. తప్పకుండా మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్స్లో ఒకవేళ మీరే ఎన్ఆర్ఐ అయినట్టయితే ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్లోని ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించాను. చాలామందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసి
వచ్చేసరికి హాట్‌స్టార్‌లోని 'ప్రీతం అండ్ పెడ్రో' అని చెప్పి ఒక షార్ట్ సిరీస్ అయితే చూసాను. మూవీ లెంత్ ఉంటుంది అంతే సిరీస్ ఇది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్నా కూడా ఓవరాల్‌గా సిరీస్ అయితే బాగా ఎంగేజ్ చేస్తది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వెషన్ నాగేశ్వరరావు గారు అడుగుతున్నారు. సార్ ఈసాప్ వాల్యూ కంటే కరెంట్ మార్కెట్ వాల్యూ తక్కువగా ఉంటే ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? కంపెనీ గ్రో అవుతుంది అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పరంగా చాలా మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి. నో డౌట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు కంపెనీ పేరు కూడా మెన్షన్ చేస్తే ఇంకొంచెం డీటెయిల్‌గా ఆన్సర్ చేయగలిగేవాడిని. మిగిలిన వ్యూవర్స్‌లో మీలో ఎవరైనా కూడా మీ కంపెనీ మీకు ఈసాప్స్ ఇస్తుంది అండ్ ఒకవేళ ఈసాప్స్ ఇచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ ఏదో ఒక రీజన్‌తో పడిందనుకోండి అండ్ మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి బెటర్ కంపెనీ పరంగా గ్రోత్ ఎలా ఉన్నది, ఇంకా గ్రో అవ్వడానికి ఎంత స్కోప్ ఉన్నది అన్నది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది బిజినెస్ పరంగా ఇదంతా కూడా. సో మీకు కాన్ఫిడెన్స్ ఉన్నది అనుకోండి బిజినెస్ పరంగా గ్రోత్ బాగున్నది, గ్రో అవుతుందని. సో మీ ఈసాప్ ప్రైస్ కన్నా కూడా స్టాక్ ప్రైస్ పడితే ఆపర్చునిటీయే కదా. యూ కెన్ డెఫినెట్లీ యాడ్ మోర్. మన నెక్స్ట్ క్వశ్చన్ హరి అడుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ స్నైడర్ ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ సిస్టమ్స్? ఇట్ కెన్ గ్రో మోర్ ఆర్ ఎగ్జిట్? ఓకే, ఫస్ట్ ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకున్నాను. స్నైడర్ ఎలక్ట్రిక్ వేరు, స్నైడర్ ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ సిస్టమ్స్ వేరు. చాలా మందికి ఐడియా ఉండదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను స్నైడర్ ఎలక్ట్రిక్ గురించి మాట్లాడలేదు. ఈరోజు ఓన్లీ స్నైడర్ ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ సిస్టమ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే స్నైడర్ ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు డేటా సెంటర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా సాలిడ్ బూమ్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సో ఆ బూమ్లోని స్నైడర్ ఎలక్ట్రిక్ చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళతో మాట్లాడారు అనుకోని మీకు అర్థమవుతుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్గా వీళ్ళు తప్పించి ఆప్షన్ లేదన్నమాట. సో ఆబ్వియస్లీ వీళ్ళ దగ్గరికే వెళ్ళి కొనుక్కోవాలి. సో అది మేజర్ మోట్ ఓకే ఆ కంపెనీ రిలేటెడ్గా. సో దట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఓకే, కమింగ్ టు స్నైడర్ ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ సిస్టమ్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఎన్క్లోజర్స్ తయారు చేస్తారు. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మనకి డేటా సెంటర్స్లోని, సోలార్ ఇండస్ట్రీలోని ఇలా వేరే చోట్ల ఎక్కడెక్కడైతే మనకి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ర్యాక్స్లో పెట్టాలో సో దాని ఎన్క్లోజర్స్ ఏవైతే ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. జస్ట్ ర్యాక్సే కదా అనుకోవద్దు, క్రిటికల్ ప్రొడక్ట్ ఇది. నో వీళ్ళు ఆ ర్యాక్స్ అయితే సప్లై చేస్తారన్నమాట. నో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇచ్చే వాల్యుయేషన్ ఈ ర్యాక్ సప్లై చేసే కంపెనీకి కూడా ఇవ్వచ్చు అంటే నో, ర్యాక్ సప్లై చేసే కంపెనీకి సేమ్ వాల్యుయేషన్ ఎలా ఇస్తాం? స్నైడర్ ఎలక్ట్రిక్ ఉన్న మోట్ వేరే. ఓకే, స్నైడర్ ఎలక్ట్రిక్ వల్ల వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ వస్తుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ గ్రో అయితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా గ్రో అవుతారు. గ్రో అవడానికి ఆపర్చునిటీ అయితే ఉన్నది. బట్ 80 times మల్టిపుల్ అంటే విచ్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నది నా వ్యూ. స్టాక్ పరంగా ఏంటంటే ఫ్లోట్ లేకపోయేసరికి అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరు అమ్మకపోయేసరికి బై చేయడానికి చాలామంది వచ్చేసరికి మనకి స్టాక్లో వన్ సైడెడ్ ర్యాలీ అయితే కనబడుతుంది. అండ్ కమింగ్ టు ఈ ఎన్క్లోజర్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి నాకు ఈ బిజినెస్ రిలేటెడ్గా మంచి ఐడియా ఉన్నది. ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రైవేట్ కంపెనీ ఈసీఎస్ సిస్టమ్స్ అని చెప్పి ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాక్ నేను ఇన్వెస్ట్ చేశాను. కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ అన్నమాట. వాళ్ళు కూడా ఐపీఓకి వస్తారు 1-2 yearsలోని. ఆపర్చునిటీ అయితే ఉన్నది గ్రోత్ పరంగా, నో డౌట్. ఓకే, మల్టిపుల్ ఇండస్ట్రీస్లోని గ్రోత్ అయితే ఉన్నది. కానీ గ్రోత్ ఉన్నది కదా అని చెప్పి ప్రతి బిజినెస్కి 80 times 90 times మల్టిపుల్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్. ఐ ఫీల్ వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. ఈ ర్యాలీ ఎప్పుడు అవుతుంది అన్నది ఎవరూ చెప్పలేము. ఎందుకంటే ఫ్రీ ఫ్లోట్ లేనప్పుడు అది ఎప్పుడు ఆ ఇన్సైడర్స్ అమ్ముతారన్నది మనం ఎలా గెస్ చేయగలుగుతాం? వాళ్ళు ఎవరైనా కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారు చూడండి, చాలా మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఎలాగైతే అప్పర్ సర్కిల్ కొట్టిందో అలాగే లోవర్ సర్కిల్ కొట్టే రిస్క్ కూడా ఉంటుంది. ఇది బిజినెస్ రిలేటెడ్గా అయితే కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ వాల్యుయేషన్స్ పరంగా మాత్రం వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. సో మనం ఏ బిజినెస్కి ఇవ్వాల్సిన వాల్యుయేషన్ ఆ బిజినెస్కి ఇవ్వాలి. స్నైడర్ ఎలక్ట్రిక్ వేరు, ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ సిస్టమ్స్ వేరు. మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ అడుగుతున్నారు. సీకింగ్ యువర్ గైడెన్స్ ఆన్ ఎఫ్డి ప్లస్ ఓడి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. హాయ్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద కన్సిస్టెంట్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ గైడెన్స్. I would appreciate you to advise on this investment strategy. Although I primarily invest in equities, I also have a significant amount in FDs. Given the current low FD interest rates after accounting for inflation, the real returns on maturity is quite limited. I recently came across an idea taking an overdraft against an FD and invest that borrowed money of that FD amount in a low risk options like arbitrage fund or a short duration mutual funds with an aim of generating a better overall return. For example, if I create an FD for 20 lakhs and avail a OD of around 80% against it, which type of funds would you consider most suitable for this strategy? Do you think this is a sensible approach? And what are the key risks or factors I should be aware of? I hope I have explained the question clearly. Yeah. క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీకు ఈ క్యాలిక్యులేషన్ క్లియర్గా అర్థం అవ్వడం కోసం చెప్పి ఓవరాల్గా కాకుండా ఎక్సెల్లో నెంబర్స్ ప్లేస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అండి. మీరు ఎఫ్డీలోని ఇంట్రెస్ట్ రేట్ లెట్స్ 6.5% మీకు వర్క్ అవుతున్నట్టయితే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్టయితే మీకు పోస్ట్ ట్యాక్స్ 4.47% రిటర్న్ అయితే వర్క్ అవుతుంది.
మీరేమన్నారు దీని అగైన్స్ట్‌గా నేను ఓడీ తీసుకుంటా అంటున్నారు. 80% ఓడీ అమౌంట్ వరకు అంటే 20,00,000కి మీకు 16,00,000 ఓడీ అయితే వస్తది. నౌ ఎఫ్‌డీ అగైన్స్ట్ ఓడీలకి మీకు ఇంట్రెస్ట్ రేటు 100 బేసిస్ పాయింట్స్ నుంచి 200 బేసిస్ పాయింట్స్ అడిషనల్‌గా చార్జ్ చేస్తారు. అంటే మీకు 6.5% ఎఫ్‌డీలో వర్కౌట్ అవుతున్నట్టయితే ఇంట్రెస్ట్ ఓడీ 7.5% ఆర్ 8.5% ఇంట్రెస్ట్‌కి అయితే ఆఫర్ చేస్తారు. లెట్స్ సే మీ సిబిల్ అది బాగున్నది, బ్యాంక్‌తో మీ రిలేషన్ బాగున్నది, మీకు ఓన్లీ 1% అడిషనల్ చార్జ్ చేస్తున్నారు అనుకుందాం. ఇన్ దట్ కేస్ మీకు యాన్యువల్ బేసిస్‌లోని ఈ 16 లాక్స్‌కి 1,20,000 రూపీస్ ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే పడతది. సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ ఇంట్రెస్ట్ కాస్ట్ కన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ అయితేనే యూ విల్ మేక్ మనీ. సింపుల్ మ్యాథ్స్ కదా! లెట్స్ సే మీరు అన్నట్టుగా ఈ 16,00,000 మీరు ఆర్బిట్రేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీకు ఆర్బిట్రేజ్ ఫండ్‌లో వర్కౌట్ అయ్యే రిటర్న్ 6% అయితే వర్కౌట్ అవుతది. సో ఆర్బిట్రేజ్ ఫండ్‌లో మనకు వచ్చే రిటర్న్ పోస్ట్ టాక్స్ తీసుకున్నట్టయితే 96,000 రూపీస్ అయితే మనకి పోస్ట్ టాక్స్ రిటర్న్ వర్కౌట్ అవుతది. అండ్ ఇంట్రెస్ట్ మనకు పడేది 1,20,000 రూపీస్. అంటే మనం యాక్చువల్లీ ఈ స్ట్రాటజీ ద్వారా సంపాదించేదానికన్నా కూడా మనకు కాస్ట్ ఎక్కువ పడతది. సో మీ ఎఫ్‌డీ రిటర్న్ పోస్ట్ టాక్స్ వర్కౌట్ అవుతుంది 4.47 కదా! ఈ స్ట్రాటజీ వల్ల దాన్ని 3.27% తగ్గించేస్తారు. ఓకే. సో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. నార్మల్లీ మనకి ఈ స్ట్రాటజీ ఎప్పుడు వర్క్ అవుతదంటే, మనం ఏదైతే ఇంట్రెస్ట్ కాస్ట్ పే చేస్తామో దానికన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసే చోట మనకి 200-300 బేసిస్ పాయింట్స్ అడిషనల్ రిటర్న్ జనరేట్ అవుతుందనుకోండి. ఇన్ దట్ కేస్ ఈ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి. మనం యాక్చువల్లీ ఇంట్రెస్ట్ కాస్ట్ పే చేసేదానికన్నా రిటర్న్ తక్కువ జనరేట్ చేస్తున్నాం అనుకోండి, విల్ బీ ఎట్ లాస్. ఓకే. ఈ స్ట్రాటజీలో యూ విల్ బీ ఎట్ లాస్. దానికన్నా కూడా నా సజెషన్ ఏంటి, ఈ ఓడీలు అవి తీసుకునే దానికన్నా కూడా ఎఫ్‌డీ మనీని మీరు ఆర్బిట్రేజ్ ఫండ్‌లో పెట్టారనుకోండి, మీకు 6% రేట్ ఆఫ్ రిటర్న్ వర్కౌట్ అవుతది కదా! ఎఫ్‌డీ కన్నా తక్కువే రేట్ ఆఫ్ రిటర్న్ వర్కౌట్ అవుతది. కాకపోతే ఆర్బిట్రేజ్ ఫండ్‌లోని మీకు 1,25,000 వరకు క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఉండదు. మీకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేది 1,20,000 పర్ యానం వర్కౌట్ అవుతది. 1,20,000 అంటే మీకు ఆ 1,25,000 కన్నా కూడా తక్కువ కదా! సో మీకు ట్యాక్స్ పార్ట్ పడదు. సో ట్యాక్స్ పార్ట్ పడినప్పుడు ఏమవుతది, మీకు 6% ఆర్బిట్రేజ్‌లో రిటర్న్ వర్కౌట్ అయినట్టయితే మీకు నెట్ పోస్ట్ ట్యాక్స్ కూడా మీకు 6% రిటర్న్ వర్కౌట్ అయిపోద్ది. వేరేస్ ఎఫ్‌డీలో మీకు 4.47 కదా! మీరు ఎఫ్‌డీలో వర్కౌట్ అవుతున్న రిటర్న్‌ని ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే నా పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నట్టయితే డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్. కానీ ఇలా మనం ఓడీ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల యూ విల్ బీ ఎట్ లాస్. యాక్చువల్లీ నార్మల్లీ ఈ స్ట్రాటజీ ఎవరైనా కూడా హై రిస్క్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్‌గా తీసుకుంటారు. కానీ ఐ డోంట్ ఈవెన్ సజెస్ట్ దట్. ఓకే. ఇన్‌ఫాక్ట్ దానికన్నా కూడా మీరు ఎఫ్‌డీ బదులు ఇక్కడ పార్క్ చేయడం వుడ్ బి బెటర్. స్ట్రెయిట్ అవే పార్క్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయినట్టయితే కొన్ని రోజులు ఈ ఆపర్చునిటీ ఉన్నది. ఆ వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్‌లో ఉంటుంది. తప్పకుండా మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉన్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి అవేర్‌నెస్ కింద అయితే హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.